హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాక్లెట్ శామ్. ఇవాళ ఏంటంటే ముచ్చట, ఇలా జిమ్ పోతున్నాం మనం. బైసెప్ ట్రైసెప్ వర్కౌట్ చేసి మొత్తం అసలు ఏం వేరియేషన్స్ చేస్తాం, ఎన్ని రెప్స్ చేస్తాం, ఎట్లా చేస్తే తొందర బిల్డ్ అవుతుంది, బిగినర్స్కి ఎట్లా, మీ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎట్లా, అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు ఏం వేరియేషన్స్ చేయాలి, బిగినర్స్ ఏం వేరియేషన్స్ చేయాలి, మొత్తం మనం డిస్కస్ చేసి టోటల్ పాయింట్ టు పాయింట్ డైరెక్ట్ ఓన్ వాయిస్ డైరెక్ట్ చూసి మీ లైఫ్లో అప్లై చేసేయండి. మీరు చేసేటప్పుడు వర్కౌట్ నాకు ఏమేమి ఎట్లా రిజల్ట్స్ వచ్చినాయి, తొందరగా ఎట్లా గెయిన్ చేసినాను మళ్ళీ అది మొత్తం అయితే నా లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ అండ్ అసలు ఎట్లా చేస్తే పంప్ అవుతుంది మజిల్ ఎగ్జాక్ట్గా మంచిగా వేరియేషన్స్ ఏమేమి చేయాలి మొత్తం షేర్ చేసుకుంటాం మీతో. రైట్, జిమ్లో కలుద్దాం. ప్రీ వర్కౌట్లో 2 అరటిపండ్లు, 1 డికాషన్ చాయ్, బ్లాక్ కాఫీ. చాలా లేట్ అయిపోయింది, దారా తొందరగా. ఇప్పుడే వచ్చినాం జిమ్కి, చూద్దాం బైసెప్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ చేయాలా. బైసెప్కో 5 వేరియేషన్స్, ట్రైసెప్కో 4 వేరియేషన్స్. ఓకే గాయస్, ముందైతే మొత్తం మనం స్ట్రెచెస్ చేసుకుందాం. వితౌట్ వార్మప్ అసలు స్టార్ట్ చేయొద్దు. అయితే మీరు ఏదైతే వర్కౌట్ చేస్తారో అందులో వార్మప్ చేసుకోండి సింపుల్గా. మొత్తం వార్మప్ చేసి దానికి అరగంట పీక్తుంది అవసరం లేదు, కానీ వార్మప్ ఇంపార్టెంట్. వార్మప్ చేయకుండా డైరెక్ట్ ఎక్కిలనుకో 7 కాడ పట్టేస్తాయి, తర్వాత దేనికి పనికి రాదు. ముందు ఎత్తన్నా వార్మప్ చేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేయండి. అయితే గాయస్, మనం ఫస్ట్ అయితే బైసెప్ స్టార్ట్ చేద్దాం, బైసెప్ తర్వాత ట్రైసెప్ చేద్దాం. అయితే 2 కలిపి చేయాలంటే మొత్తం వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. అయితే ముందు నేను బైసెప్ చేసినాక ట్రైసెప్ చేస్తే నాకు 2 మజిల్స్ ఈజీగా యాక్టివేట్ అవుతాయి. కొంతమంది ట్రైసెప్ చేసినాక బైసెప్ చేస్తే అట్లా యాక్టివేట్ అవుతుంది, ఎవరు వాళ్ళకు ఉంటుంది. అయితే నేను చేసే పద్ధతి చూసి మీరు అప్లై చేసుకోండి మీ లైఫ్లో. అయితే నేనేం చేసినా సేమ్ నా లెక్క చేయాలంటే నాది వేరే మీది వేరే, మొత్తం లైఫ్ స్టైల్ నా మజిల్ అది మొత్తం. అయితే మీడియం వెయిట్ వేసిన, అటు 2.5 2.5 నార్మల్ వార్మప్ కోసం చేస్తాను. ఏది పిచ్చి గుద్దమ్మాయికు నేను అమ్మ ఇందాక నుంచి వాగుకుంటా చేస్తాను ఆ వేరియేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎట్లా మొత్తం ఎక్సైల్ చేయాలి, ఎట్లా ఇన్హేల్ చేయాలి, మొత్తం అసలు ఏం ఫామ్ మొత్తం అసలు మొత్తం వీడియో రికార్డ్ అయింది కానీ ఆడియో అసలు ఏం రికార్డ్ కాలేదు నా బొంగులది. కానీ గ్రీన్ లైట్ వస్తుంది చూడండి, గ్రీన్ లైట్ వస్తుంది, రికార్డ్ అవుతుంది అనుకున్నాను. ఇప్పుడు కూడా దరిద్రం ఏంటంటే ఇది పనిచేస్తుందో లేదో, నేను వాగుతున్నా ఇందులో కూడా. ఇప్పుడు చూసుకోవాలా మొత్తం వీడియో ఆఫ్ చేసి ఆడియో రికార్డ్ అయిందో లేదు, నేను అమ్మ మళ్ళీ చేయాల్సి వస్తాను. అయితే గాయస్, ఇది నాది సెకండ్ సెట్ ఈ వేరియేషన్లో. ఫస్ట్ సెట్ చేసిన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇన్హేల్ ఎక్స్హేల్ అసలు ఎట్టేయాలి మొత్తం, అసలు ఏ ఫామ్లో మొత్తం చేయాలని. కానీ అది రికార్డ్ కాలే, ఎందుకు కాలేదు నా పిచ్చి గుద్దాం మైక్ ఇది. గ్రీన్ లైట్ వస్తుంది, అది రికార్డ్ అవుతుంది అనుకున్నా కానీ కాలే. అయితే మళ్ళీ ఫస్ట్ వేరియేషన్లో సెకండ్ సెట్ చేస్తాను. అయితే చూడండి, పెద్ద పెద్ద మహానుభావులు డైరెక్ట్ ఇట్లా ముందు పెట్టి ఇట్లా కొట్టమంటూ ఉంటారు, అవి పిచ్చిగుద్ద మాటలు వినకండి. అయితే సింపుల్గా షోల్డర్ లెవెల్లో ఇవి కరెక్ట్గా ఇట్లుండాలి. లేపేటప్పుడు శ్వాస వదలండి, దింపేటప్పుడు శ్వాస తీసుకోండి. అంటే ఎట్లా అంటే ఇక్కడ లేపడం దింపడం కాదు మ్యాటర్, మజిల్ కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు ఎక్సైల్ చేయండి, మజిల్ ఎక్స్టెండ్ అయ్యేటప్పుడు ఇన్హేల్ చేయండి. ఇట్లా మనం సెకండ్, అయితే మీకు సంబంధించి ఇది సెకండ్ సెట్, నాకు సంబంధించి థర్డ్ సెట్. వెయిట్ పెంచినాం, నాకు మెయిన్గా 8 to 12 రెప్స్ వస్తే చాలు, అది కూడా ప్రాపర్ ఫామ్లో. చూద్దాం ఎన్ని వస్తాయో. వాట్ ఈస్ దిస్ రేవంత్ అన్న? కరెంట్ పౌడింగ్స్, చెమటలు వచ్చుడింగ్స్, సమ్మర్లో గుద్ద చింగుడింగ్స్. వాట్ ఈస్ దిస్? ఇట్లయితే ఎట్లా అన్న? జిమ్లు ఉండేటోళ్ళు ఎట్లా దీనికి చాట్ అవుతుంది బ్రో. ఆగపోయాను, కరెంటు పోయింది. ఏసీ ఆగురా, ఏసీ జిమ్లు ఉన్న వాళ్ళు ఓకే, ఇన్వర్టర్ అవి ఉన్న వాళ్ళు ఓకే, చిన్న జిమ్లలో చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంది?
అయితే గాయస్ ఇప్పుడు మనం ఇన్క్లైన్ డంబుల్ కర్ల్స్ చేస్తున్నాం. అయితే ఇది ఎట్లా చేయాలంటే చూడండి, నార్మల్గా ఇట్లా పడుకొని మోడరేట్ మీడియం వెయిట్ తీసుకోండి. అంటే మీరు కేపబుల్ చేసే అంత చెప్పినా కదా, రెప్స్ 8 to 12 రావాలి. దానికన్నా ఎక్కువ వస్తాయి అంటే వెయిట్ పెంచుకోవచ్చు. అయితే మంచిగా రిలాక్స్ అయ్యండి, మంచిగా రిలాక్స్ అయ్యి మొత్తం మంచిగా కాంట్రాక్ట్ చేయండి మజిల్ని. ఇట్లా మళ్ళీ వదిలేటప్పుడు మొత్తం ఎక్స్టెండ్ చేయండి మజిల్ని, మొత్తం వదిలేయాలా, వదిలేసి మంచిగా కాంట్రాక్ట్ చేయండి. సింపుల్, ఇందాక చెప్పినట్టే. మజిల్ కాంట్రాక్ట్ చేసేటప్పుడు ఎక్సెల్, ఎక్స్టెండ్ అయ్యేటప్పుడు ఇన్హేల్. రిలాక్స్ అయ్యి మంచిగా లేపండి, మొత్తం బైసెప్ మీద తీసుకోరండి టెన్షన్. మైండ్ మజిల్ కనెక్షన్ ఇంపార్టెంట్. आजकल मैं भी हिंदी अच्छा సారీ ఇంగ్లీష్ అచ్చా బాత్ కర్ రా భాయ్. అరే మాటల్లో పడి మొత్తం అసలు ఎన్ని చేస్తున్నావు కౌంటే లేదు. 3 2 1. అయితే మనం ఇప్పుడు ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్ చేసినాం కదా, అది ఎక్కువ దేని మీద టార్గెట్ చేస్తుంది అంటే, ఇప్పుడు సైడ్ నుంచి ఇట్లా నా రిస్ట్కి బైసెప్కి ఇట్లా ఇట్లా కనబడుతుందా షేప్, ఎక్కువ టెన్షన్ ఇగో ఇక్కడ క్రియేట్ అవుతుంది. మొత్తం బైసెప్ మొత్తం కాదు, ఈ వేరియేషన్ ఇక్కడ క్రియేట్ అవుతుంది టెన్షన్. ఇగో ఇక్కడ ఇట్లా షేప్ వచ్చింది కదా, ఇక్కడ క్రియేట్ అవుతుంది. అయితే మనం బైసెప్ చేసేటప్పుడు బైసెప్ని మొత్తం పంప్ చేయాలి. దాని తర్వాత ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్తో ట్రైన్ చేసి ఇక్కడ ఫామ్ అవుతుంది ఫీచర్ కర్ల్స్, మొత్తం కాన్సన్ట్రేషన్ కర్ల్స్ అంటారు కదా, అది చేస్తే మంచిగా ఇట్లా గుడ్డు, మొత్తం గుడ్డు షేప్ వస్తుంది. దాని తర్వాత ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇక్కడ ఈ పార్ట్ని ట్రైన్ చేయడానికి ఇంకోటి ఉంది వేరియేషన్, అది నెక్స్ట్ చూపెడతా. అయితే ఫాలో అయిపోండి. మళ్ళా హ్యాండ్ ఇచ్చింది మైక్ మొత్తం. అయితే నాకు తెలిసి ఛార్జింగ్ లేదట్టుంది, కొత్త మైకే, హ్యాండ్ ఇయ్యదు, ఛార్జింగ్ లేదట్టుంది, మనది తప్పు. మొత్తం అసలు మస్తు ఎక్స్ప్లెయిన్ చేసిన. అయితే మళ్ళీ మనం సెకండ్ సెట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఛార్జింగ్ లేదట్టుంది, మనం ఏం చేయలేం. అయితే నార్మల్ మైక్లో వాయిస్ కాకుండా నార్మల్గా మన ఫోన్లో రికార్డ్ చేసిన వాయిస్ వస్తుంది, వినేయండి, ఎంజాయ్ చేసేయండి. రైట్. అయితే గాయస్ ఇందాక వాగిన చికాకు, అసలు చికాకు లేస్తాను నాకు. మొత్తం మైక్ పెట్టేసిన, డైరెక్ట్ మొబైల్లో రికార్డ్ చేస్తాను. వాయిస్ ఎట్లా వస్తుందో నా ముడ్డలు ఎట్లయినా మొత్తం యూట్యూబ్లో పెట్టేస్తా, అది వాయిస్ ఎట్లా వచ్చిన. అయితే వినండి, మన కంటెంట్ మెయిన్, వాయిస్ కాదు. అయితే నా కెపాసిటీకి తగ్గట్టు 5+5 వేసిన వెయిట్. అయితే చూడండి ఎట్లా పర్ఫామ్ చేయాలో. మనం ఉన్న హైట్ని బట్టి సీట్ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక చూడండి పోస్చర్, వెనక బ్యాక్ బోన్ స్ట్రేట్ ఉండాలి, మంచిగా మొత్తం ఎల్బోస్ ఉంటాయి కదా కింద, మంచిగా ఆనిచ్చేసి ఇట్లా పర్ఫామ్ చేయాలి. చూడండి ఇప్పుడు 10 ఉంది కదా వెయిట్, ఇట్లా ఇట్లా పర్ఫామ్ చేయాలి. మజిల్ని కాంట్రాక్ట్ చేసి మంచిగా ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసేటప్పుడు మెల్లగా చెప్పినా కదా 8 to 12 reps రావాలి. ఈ వేరియేషన్లో మనం వదిలేటప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది. అండ్ అది కూడా అంతే, ఫీచర్ కర్ల్స్ మిషన్ సేమ్ చెప్పినా కదా, 8 to 12 reps రావాలి, 3 sets. మంచిగా కాన్సన్ట్రేషన్గా చేయండి. ఎక్స్టెండ్ చేసేటప్పుడు మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి. కాంట్రాక్ట్ చేసేటప్పటికంటే ఎక్స్టెండ్ చేసేటప్పుడు మంచిగా బిల్డ్ అవుతుంది అందులో మజిల్, ఆ వేరియేషన్లో ట్రై చేయండి. మనకి వేరియేషన్ పేరు తెలియదు, ఒకవేళ తెలిస్తే మీరు కామెంట్ చేయండి. అది 4th వేరియేషన్ కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది, మీరు కామెంట్ చేస్తారు. అయితే వేరియేషన్ తెలియదు, దీన్ని ఎట్లా పర్ఫామ్ చేయాలో తెలుసు నాకు. తీసుకోండి, మినిమం మీరు ఎంత లాగలుగుతారో అంత లాగి అటు ఇటు మోడరేట్గా వెయిట్ మీ కెపాసిటీకి తగ్గట్టు వేసుకొని సింపుల్గా మంచిగా ఒక పొజిషన్ తీసుకోండి. మంచిగా ఫిట్ చేయండి, బాడీని ఫిట్ చేసి మంచిగా ఇట్లా మూమెంట్ తీసుకొని సింపుల్గా. అయితే ఎల్బోస్ వరకు కదలొద్దు, జస్ట్
ఆర్మ్స్ యాక్షన్ ఇవ్వాలి. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇట్లా పట్టుకున్నా కదా, ఇది ఫిక్స్ ఉండాలి, ఇట్లా యాక్షన్ ఇవ్వాలి. చూడండి ఇప్పుడు అని చెప్పినా కదా, జిమ్లో అద్దాలు ఉన్నది బాడీ చూసుకొని ఇద్దాం. మనం ఎట్లా ఏ వేరియేషన్ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాం, ఒకవేళ రాంగ్ పోతే దాన్ని కరెక్ట్ చేసుకొని ఇక మనం వేరే విధంగా వాడతాం అనుకోండి. అయితే చూద్దాం. మంచిగా ఫిక్స్ చేసేసాం కదా. అయితే ఈ వేరియేషన్ ఈ పార్ట్లో మేజర్గా టార్గెట్ చేస్తుంది. ఓవరాల్ మొత్తం బైసెప్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, కానీ మేజర్గా కరెక్ట్ అబ్జర్వ్ చేసి మంచిగా చేసి మైండ్ మజిల్ కనెక్షన్తో చేసి కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పార్ట్ యాక్టివేట్ అవుతుంది ఎక్కువ. మొత్తం బైసెప్ మొత్తం యాక్టివేట్ అవుతుంది మేజర్గా. ఇందాక ఇంక్లైన్ కాల్ కొట్టేటప్పుడు ఈడ మేజర్గా యాక్టివేట్ అయ్యి పెయిన్ వస్తుంది, మీకు అర్థమవుతుంది. గమనిస్తే అట్లానే ఇది చేస్తే మొత్తం బైసెప్ యాక్టివేట్ అయ్యి సెకండరీ ఇక్కడ యాక్టివేట్ అవుతుంది ఎక్కువ. అయితే మీరు చేసి అబ్జర్వ్ చేసి చూడండి. అండ్ ఈ మొత్తం నేను ఏమేమి చెప్తానో ఈ మొత్తం ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి. అయితే నెక్స్ట్ మనం బిగినర్స్ హోమ్ వర్కౌట్స్ ఇంట్లో ఉండి ఏం చేయాలి, మొత్తం అసలు డైట్ మొత్తం ఏం చేయాలి మొత్తం ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు రంజాన్ ఉంది, రంజాన్ తర్వాత మొత్తం డే బై డే వీడియోస్ వస్తాయి. స్టే ట్యూన్. ఇది కూడా సేమ్ మనం బైసెప్ బార్బల్ కట్ చేసినట్టే సింపుల్గా చేయి ఇట్లా పెట్టి మొత్తం ఇట్లా ఇట్లా ఊగి కొట్టడం మొత్తం అట్లా కాదు, సింపుల్గా ఇట్లా నిలబడి ఎక్స్టెండ్ చేసి కాంటాక్ట్ చేసి చేయాలి. ఎక్స్టెండ్ కాంటాక్ట్. అయితే గాయ్స్ ఇందాక చెప్పిన వేరియేషన్ 3 సెట్స్ చేయండి, మ్యాక్సిమం 12 రెప్స్ అంతే. ఒకవేళ ఎక్కువ వస్తే వెయిట్ బెంచ్ చేయండి. వీడియో లెంత్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనం ట్రైసెప్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ట్రైసెప్ వర్కౌట్ నేను చేసుడు మీరు చూసుడు మొత్తం పాత రొటీన్. కంప్లీట్ బిగినర్ ట్రైసెప్ వర్కౌట్ ప్రాపర్ ఫామ్తో ఎట్లా చేపిస్తా చూడండి. ఇప్పుడు ఇక ఆయనను చూసి మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇక ఆయన ప్లేస్లో నేను ఉంటే ఎట్లా చేయాలని. జస్ట్ 4 వేరియేషన్స్ చెప్పినా కదా, స్కల్ క్రషర్, కేబుల్ పుష్ డౌన్, ఇంకొన్నాయి చెప్తా, ఇంకా ప్రిపేర్ కాలే. టోటల్ అయితే 4 వేరియేషన్స్. మంచిగా లాంగ్ హెడ్, మీడియల్ హెడ్, లాటరల్ హెడ్ మంచిగా యాక్టివేట్ అవ్వడానికి ఇప్పుడు ఆ బ్రదర్ని చేపిస్తాను నేను వర్కౌట్. టోటల్ బిగినర్ అయితే ఇప్పుడు చేస్తాడు, చూపెడతాను. ఇదిరా క్యా అవుతుంది. టోటల్ బిగినర్ ఇప్పుడు చేపిస్తా. సే హాయ్ టు కెమెరా మ్యాన్. హాయ్. అండ్ ఈడేంద్ర మొత్తం బైసెప్ వర్కౌట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి, మళ్ళీ ఇది ట్రైసెప్ వర్కౌట్ అయింది, మళ్ళీ బిగినర్స్ చెప్తానని. అంతే, నాకేమనిపిస్తుంది చెప్పేస్తాను. రెండు ఇప్పుడు నేను తీసే వీడియోలో మీకు మొత్తం ప్లస్ పాయింటే ఉంది. ఇప్పుడు బిగినర్స్కి ఇంటర్మీడియట్ వాళ్ళకి అంత ఏం తేడా ఉండదు వేరియేషన్స్లో. ఇది ట్రై చేయొచ్చు ఎవరు ఇంటర్మీడియట్ వాళ్ళు. అదే చూడండి ఇప్పుడు చేపిస్తా. టోటల్ బిగినర్ చెప్పినా కదా, అది చెప్పినా మనకి మూమెంట్ थोड़ा क्लोज करके नीचे गिरा एल्बो डाउन करो. ఇట్లా కొత్తోడు కాబట్టి ఎన్ని రెప్స్ పర్ఫామ్ చేసినా ఏం కాదు, ఎందుకంటే మనకి మూమెంట్ అలవాటు అవ్వాలి ముందు. ఈజీ पूरा छोड़ो छोड़ो अच्छा उठो. అదే కొంతమంది మొత్తం క్లోజ్ చేసి డైరెక్ట్ ఇట్లా దింపాలని ఒక్కొక్కటి తగ్గినట్టు ఇష్టం, మరీ క్లోజ్ చేయాలని నేను చూడలేదు. लास्ट 10 9 पूरा पूरा डाउन करो, देखो मैं सपोर्ट 7 6 5 4 3 2 ఈజీ కరో ఇది. ఇప్పుడు ఎల్బోస్ క్రాస్ పోతాను కదా, మరీ అంత క్రాస్ కాదు,
లైట్గా లోపలి కొంతమంది డైరెక్ట్ ఇట్లా వచ్చి చైర వాహం అంటూ ఉంటారు. రాంగ్ అది. ఒక్కొక్కరు ఇంకొక టైప్ లెక్క ఉంటుంది, ఒక్కొక్కరు లోపలికి వస్తే ఒక్కొక్కరు బయటకు ఉంటుంది. అయితే మనం ఇక్కడ చేసేది ఇంపార్టెంట్, కాంటాక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. ఇలా మేము ఇట్లా మొత్తం ఇట్లానే చేయాలని ఏం రూల్ లేదు. ఒక్కొక్కరికి ఎట్లా మొత్తం మొబిలిటీ ఎట్లుంటుందో వాడు అట్లా చేసుకుంటాడు, రైట్? అయితే గాయస్ ఇది ట్రైసెప్ రోప్ పుష్ డౌన్. అయితే కొంతమంది మొత్తం వెనకకు వచ్చేసి ఇట్లా కొట్టమని చెప్తూ ఉంటారు. కొంతమంది డైరెక్ట్ ఇట్లా అది కాదు సంగతి. సీరియస్ ఇట్లా గాయస్ మంచిగా ఇట్లా నిలబడాలి, కొంచెం దగ్గరికి ఇది ఫిక్స్ చేసేయాలి. ఇది ఇట్లా ఫిక్స్ చేసేసి ఎల్బో యాక్షన్ మొత్తం మనకు కాంట్రాక్ట్ అయ్యి ఎక్స్టెండ్ అవుతుంది. చూడండి మళ్ళా భోజనం పెట్టారు పూరా पूरा खींचो, अरे पूरा खींचो और लॉन्ग है ऐसा है दूर का मतलब ऐसा सिंपल से ओके सिंपल से खींचो अरे बिगनर కదా మూమెంట్ అలవాటు అయ్యే వరకు ఒక వారం 2 వారాలు పడుతుంది ఎవరికైనా. అంటే ఓకే क्रिकेट करो थोड़े पैर दूर रख लेके क्या बोले ये फिक्स है ना, ये फिक्स ఉండాలా. మనోడు కొంచెం సిగ్గుపడతా ఉండు వేరియేషన్ చేయండి, ఫస్ట్ టైం కదా. అయితే మనం కంటిన్యూ చేసేద్దాం వీడియో. అయితే ఈ వేరియేషన్ ట్రైసెప్ రివర్స్ గ్రిప్ పుష్ డౌన్. ఇది లాంగ్ హెడ్ మీడియల్ హెడ్ రెండింటిని టార్గెట్ చేస్తుంది. చూడండి ఇది దేని మీద అంటే లాటరల్ హెడ్ మీద, నాకు లాంగ్ హెడ్ మీడియల్ హెడ్ దీని మీద టార్గెట్ చేస్తుంది అని చెప్పినా కదా. ఇప్పుడు దీని మీద లాటరల్ హెడ్ మీద టార్గెట్ చేస్తుంది వేరియేషన్. చూడండి మంచిగా షోల్డర్స్ ఇట్లా ఫిక్స్ చేసి సింపుల్గా ఇట్లా పొజిషన్ తీసుకొని ఇట్లా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే లాటరల్ హెడ్ యాక్టివ్ అయ్యి లాంగ్ హెడ్కి లాటరల్ హెడ్కి మధ్యలో ఇట్లా వీ పడుతుంది ఈ వేరియేషన్తో. లెట్స్ ట్రై దిస్. ఈ వేరియేషన్ ప్రికాషన్స్ తీసుకునేవి ఏమేమి ఉన్నాయంటే సింపుల్గా షోల్డర్ టైట్ చేసేసి సింపుల్ ఇట్లా పట్టుకొని ఇట్లా పుష్ చేయండి. ఇట్లా పుష్ చేస్తే ఆటోమేటిక్ లాటరల్ హెడ్ యాక్టివ్ అవుతుంది. అండ్ గాయ్స్ ఈ ఆటకైతే ఇంతే వర్కౌట్. మొత్తం మనోడు మొత్తం షై ఫీల్ అయ్యి రానంటాడు కెమెరా ముందుకు. బైసెప్ ట్రైసెప్ అయిపోయింది వర్కౌట్ మొత్తం పంపు. అయితే చూసి మంచిగా ఎంజాయ్ చేసి అనుకుంటాను. మొత్తం ఫ్యాట్సే మాట్లాడినాను. మొత్తం నాకు తెలిసి బోరింగ్ కొట్టదు వీడియో, అట్లా బోర్ కొట్టేటట్టు ఎడిట్ కూడా చేయను, రైట్? మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. యాడ్కైతే ఇంతే. మొత్తం చూడండి హ్యాండ్ ఎట్లా పంప్ అయిందో. అండ్ ఇక్కడ చేసినట్టు కాదు, ఇంటి వైపు గుత్త వలన దెంగి తినాలా, అప్పుడే పెరుగుతుంది మజిల్, రైట్? మరి ఉంటా.